అతనికి తెలివి సంపాదించి పెట్టగలిగితే బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వచ్చి చేస్తారంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడుతున్నారు $1 బిలియన్ మాట్లాడుతున్నారు. బిలియన్ అంటారు. ఎంత నీ ఆదాయం అంటే 2 బిలియన్ సార్. కంపెనీ ఎంత వాల్యుయేషన్ 5 బిలియన్ సార్. 5 బిలియన్ అంటే మనం 5 రూపాయలు అనుకుంటున్నాం. 5 బిలియన్ అంటే 20,000 కోట్లు 30,000 కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే ఊరూరు బలపం కట్టుకొని చెప్పాను. చరిత్ర ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మీరంతా ఫోన్లు పెట్టుకుని ఆ మీటింగ్లన్నీ షూటింగ్ చేస్తున్నారు. మీ ఎవరున్నా ఉంటే మీ ఇంటికి కూడా చెప్తున్నారు, లేకపోతే రాబోయే భార్యకు కూడా కావాలంటే లైన్లో పెట్టి వాళ్ళకు కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పుడు ఒక ఫోన్ లేదు. మన కుప్పంలోనే కొత్తగా వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఉందా తల్లి నీకు? అప్పుడు మీ ఇంటికి ఫోన్ ఉందా? ఆ రోజు ఫోనులు లేవు. నేను అన్నాను అప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతానని అంటే 89లో అందరూ నా మీద పడిపోయారు. కుప్పంలో 100 టెలిఫోన్లు లేవు, ఈయన ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతాడంటని. నేను చెప్పా చేసి చూపిస్తానని చెప్పా. ఆ రోజు నేను ఆలోచించాను, ఈ సెల్ ఫోన్లు చైనాలో కొన్ని కోట్ల సెల్ ఫోన్లన్నీ మొబిలైజ్ అవుతా ఉంటే ఇండియాలో కాల్ చేయాలంటే టెలిఫోన్ చేయాలంటే లైట్నింగ్ కాల్ అని వారం రోజులకు వచ్చేది. అక్కడి నుంచి నేను గట్టిగా పట్టుబట్టి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీకి మనం ఫోన్ చేసి ఆ ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ మాన్యువల్ ఉండేవాడు. వాడికి